నెట్ క్లాత్ కాబట్టి చినిగిపోతుంది. అందుకోసం ఇక్కడ మాత్రం అనేది 10 చేశాను. ఇక్కడ కుట్టున్నది. ఈ గ్యాప్ అనేది మనము ఇక్కడ చూడండి దీన్ని వేసేద్దాము. ఇలా వస్తుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. నేను వేసుకున్న డ్రెస్సుకు, నా జడకు, నాకు ఏ సంబంధం లేదు కదా. ఏమోలేండి, నాకు జుట్టు వదిలిపెట్టుకోవాలంటే పెద్ద చిరాకు. ఎంత బాగా రెడీ అయినా గబగబ కొప్పు కట్టేస్తాను. ఈ జడైనా రొంతిసేపే, తర్వాత కొప్పు కట్టేస్తాను. మిషన్ కుట్టేటప్పుడు జుట్టు మీన పడుతుంటే చిరాకు వస్తూనే ఉంటుంది. ఇంకా అది వదిలిపెట్టేద్దాము. ఈ రోజు అయితే కనుక మీకు ఏ డ్రెస్ చూపించట్లేదండి, కుట్టేది అయితే కనుక. ఎందుకంటున్నారా, మీరు ఇదైతే కనుక చూసింటారు. ఒక మిడ్డీ అయితే కుట్టాను, గోల్డ్ కలర్ది. ఆ మిడ్డీ మీదకి కోట్గా అనేది ఇదైతే కనుక కుట్టాను. కుట్టి వీడియో తీసి మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. ఇది నెట్ తో కుట్టాను కదండి. కోట్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఇది కట్ వర్క్ వచ్చేసి ముందర అందులో చాలా బాగా వచ్చింది. కానీ ఇదైతే కనుక మా పాప, నేనంటే వేసుకోనండి ఇలాగా. మా పాప వేసుకోమంటే కనుక అదైతే అస్సలు వేసుకోవట్లేదు. మమ్మీ ఇది కుచ్చుకుంటుంది అంటుంది. ఎందుకంటే ఇది నెట్ అండి. నేను హ్యాండ్స్ కూడా అనేది లైనింగ్ వేయలేదు, కుచ్చుకుంటుంది. కుచ్చుకోదులే అనుకున్నా, కానీ దీని మీద వచ్చిన మెరుపులు అనేది ఇటు సైడ్ కూడా వచ్చేసాయి. ఇవి అనేది బాగా కుచ్చుకుంటున్నాయి మమ్మీ అని అస్సలు ఒక్కసారి కూడా వేసుకోలేదండి. నేను వీడియో ఒకటి తీసుకున్నాను, అలాగే పక్కన ఉంది, అలాగే పక్కన ఉంది. దీంతో కట్ చేసి నేను డ్రెస్ కుడతామనేసి అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా గానీ ఇది బాగా యూజ్ అవుతుంది. లేదా పాతగా పడి మీరు ఎప్పుడు వేసుకొని బోర్ కొడుతుంది అని పక్కన పెట్టిన దానితో అయినా కానీ ఇలా అయితే కుట్టుకోవచ్చు. ఇదైతే కనుక 3 మీటర్లు ప్లెయిన్ క్లాత్ అండి. ప్లెయిన్ శారీ ఉంటుంది కదా, అదైతే కనుక ఇది. ఈ రెండు కులిపి అంటున్నా అండి. ఈ రెండు కలిపేసి నేను ఒక ఫ్రాక్ అనేది కుడతాను. దీంతో బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది అండి ఈ వీడియోలో. బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తాను. అంటే దీనికి కొంచెం కుట్లు ఉంటాయి కదండి, ఆ కుట్టు అనేది ఇప్పదీసేసుకుందాము. ఇప్పదీసేసుకొని అసలైన క్లాత్ దీని మీద పెట్టి అయితే కనుక కటింగ్ అయితే కనుక చేసేసుకుందామండి. దీన్ని అయితే కనుక కుట్లు అనేది ఇప్పదీసేసానండి. సైడ్ కుట్లు, హ్యాండ్స్ అయితే ఇప్పదీయలేదు. హ్యాండ్స్ ఇప్పదీయాలంటే నెట్ క్లాత్ కాబట్టి చినిగిపోతుంది. అందుకోసం ఇక్కడ మాత్రం అనేది ఇప్పదీసేసాను. ఇక్కడ కుట్టు ఉన్నది చూడండి, కనిపిస్తుంది కదా. ఈ కుట్టు అనేది ఇప్పదీసేసాను. ఇప్పుడు నేను డ్రెస్ ను కటింగ్ అయితే చేశానండి. అమ్రిల్లా కటింగ్ డ్రెస్ అని చెప్పాను కదా, దానికైతే కనుక కటింగ్ అయితే చేసేసాను. చూడండి, ఇది వచ్చేసి అమ్రిల్లా కటింగ్ ఇలా వస్తుంది మనకు. ఇది దీంట్లోకి పాలిస్టర్ లైనింగ్ అండి. ఇది కింద మనకు కుచ్చు అంటే అంబ్రెల్లా కటింగ్ కింద. ఇది వచ్చేసి మనకు బాడీ అండి. బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ పెట్టేశాను. బ్యాక్ నెక్ కొంచెం డీప్ పెట్టేశానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. దీన్ని చూస్తానే మీరు అంటారు, ఈ నెక్ తప్పితే ఏ నెక్ పెట్టవా అక్క అనేసి. నాకు ఈ నెక్ అనేది బాగా కూర్చుంటుందండి. నాకనే కాదు, ఎవరికైనా కానీ ఈ నెక్ బాగా కరెక్ట్ గా అనేది ఫిట్ అయిపోతుంది బాడీకి. నెక్ కూడా చూడడానికి బాగా కనిపిస్తుందండి. ఇది నేను ఎంత తీసుకున్నానంటే, పొడవు వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నానండి. 15 ఇంచుల పొడవు. ఇంకా ఎడల్పు వచ్చేసి ఎన్ని ఇలా దిద్దాము. ఎడల్పు వచ్చేసి 24 ఇంచుల ఎడల్పు తీసుకున్నానండి. ఇది XXL వాళ్ళకైనా సరిపోతుంది, ఎం సైజ్ వాళ్ళకైనా సరిపోతుందండి. అంటే ఎం సైజ్ వాళ్ళకు మనకు కుట్లు ఇక్కడ వర్క్ అనేది పడుతుందండి. XXL వాళ్ళకైతే ఇంకా ఇక్కడికి అనేది వస్తుంది. అలా చెప్తున్నాను. ఈ సైజు 2 సైజు వాళ్ళు ఇంతమైన కటింగ్ చేసుకొని అనేది పెట్టుకోవచ్చు. నెక్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నానండి. సంక దింపు భాగం కూడా వచ్చేసి 6 ఇంచులు అనేది పెట్టేశాను. బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నానండి. ఇంకా మనకు కటింగ్ అయితే ముందే చేసేసాను. ఇది వచ్చేసి మనకు దీని మీద పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకోవాలి. ముందుగా దీనికి ఉన్న హ్యాండ్స్ అనేది తీసేద్దామండి. దీనికి ఉన్న హ్యాండ్స్ అనేది తీసేసుకున్నాము. ఈ హ్యాండ్స్ అనేది కూడా మనం కావాలంటే ఇప్పుడు కుట్టేదానికైనా ఈ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, కానీ పెట్టినా కానీ లైనింగ్ వేసి పెడతానండి నేను. ఇలాగైతే పెట్టేసాను. ఫస్ట్ టైం అనేది పొరపాటు జరిగిపోయింది ఇలా పెట్టిందానా. ఇలా అనేది కట్ చేసేసుకున్నాము. అలాగే షోల్డర్ కూడా కట్ చేసేసుకున్నాము. ఇది 150 రూపాయలు పెట్టి క్లాత్ తెచ్చానండి. కానీ ఇప్పుడు చూడండి ఎలా అయిపోతుందో. ఏం చేస్తాం, కొంచెం గుచ్చుకుంటే ఇప్పుడు పిల్లలు అనేది అస్సలు వేసుకోరండి. చూడ్డానికేమో భలే ఉందమ్మా, తొందర గుట్టు వేసుకుంటా అనింది. కుట్టిన తర్వాత అస్సలు ఒక్కసారి కూడా వేసుకోలేదు. స్కూల్కి వేసుకపోతా అని తీసుకొని స్నానం చేసి వేసుకుందండి. ఇంకంతే ఇప్పేసేసింది, అమ్మ నేను వేసుకపోలేను, ఇది చాలా గుచ్చుకుంటుంది అనేసి.
2 హ్యాండ్స్ అయితే కనుక వేర్ చేసేసామండి. ఇది పక్కన పెట్టేసాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ భాగము. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇది ఫ్రంట్ భాగము ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఇది ఈ థ్రెడ్ మనము బ్యాక్ అనేది పెట్టేసుకున్నాము. ఇది మనం కట్ వర్క్ ఇచ్చాం కదా దీనికి, అందుకు నాకు అసలు అర్థం కాలేదు. వచ్చేసి బ్యాక్ నెక్ కట్ వర్క్తో పెట్టింటే బాగుండు, మామూలుగా ఇలా పెట్టింటే సరిపోవు. నేను ఆలోచించలేదు. ఇక్కడ అనేది కట్ వర్క్ వచ్చింది కదండి, దీన్ని ఇలా పెట్టింటే కనుక 2 అనేది చాలా బాగుండేమో అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, బ్యాక్ నెక్కు ఇలా పెట్టామంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. నెక్ అనేది బాగా కనిపిస్తుంది కదండి ఇలా పెట్టామంటే. బ్యాక్ నెక్ అయినా కానీ ఫ్రంట్ అయినా కానీ బాగుండేది ఇలా పెట్టింటే. ఇలా అనేది కుట్టింటే కనుక మనకి బటన్స్ అయినా కానీ ఇలా వస్తాయి కదా, ముందరైనా కానీ ఇలా బటన్స్ వచ్చినట్టు కనిపించేసేవి. ఏమోలేండి, ఇప్పుడు అనుకో నేను లాభం కట్ చేసుకున్న తర్వాత ఇది చూద్దాము ఎలా వస్తుందో. దీంట్లో ఉన్న లైనింగ్ ఇది ఇలాగే పెట్టేసి కట్ చేస్తున్నానండి నేను. మనకు ఇలా తీసుకుంటే తక్కువ వస్తుంది. ఇలా తీసుకున్నామంటే సరిపోతుంది, ఫ్రంట్ మాత్రమే సరిపోతుందండి. ఈ బ్యాక్ మళ్ళీ తక్కువ వస్తుంది అనిపిస్తుంది. ఫ్రంట్కి అయితే కరెక్ట్గా ఉందండి. ఇది ఫ్రంట్ భాగానికి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనకు ఫ్రంట్ భాగానికి కరెక్ట్గా ఉందండి. దీన్ని అనేది కట్ చేస్తున్నాను నేను ఇంకెక్కడికి అనేది. బ్యాక్ భాగం అనేది నేను కొంచెం డిఫరెంట్ నెక్ పెట్టడానికి అయితే కనుక ఇప్పుడైతే కనుక కుదరనప్పుడు మనము దాన్ని కుదరతట్టు అనేది చేసేసుకోవాలి. అంటే వేరే నెక్ అన్నా కానీ మనము పెట్టుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. ఇప్పుడైతే కనుక ఇది ముందర మేడను అయితే కనుక కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు బ్యాక్ నెక్ ఇప్పుడు బ్యాక్ నెక్ ఏమైందంటే రౌండ్ అయితే నేనైతే కటింగ్ చేసేసాను. కానీ రౌండ్ కుట్టడానికి అయితే కనుక క్లాత్ అయితే సరిపోదండి. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి తక్కువగా పెట్టేశాను క్లాత్. అందుకోసమే ఈ ఫ్రంట్ కి అనేది కొంచెంగా డిజైన్ గానే పెట్టేద్దాం, సారీ అండి, బ్యాక్ డిజైన్ టైప్ లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈ కట్ వర్క్ వచ్చింది కదండి, ఈ కట్ వర్క్ అనేది నేను ఇలాగనే పెట్టేస్తున్నాను. బ్యాక్ నెక్ అనేది ఇలా పెడుతున్నాను, కట్ వర్క్ ను ఇలా పెట్టి అనేది కుడుతున్నానండి. చూడండి, మనకు ఇలా అనేది వస్తుంది. ఇక్కడ కొంచెం తక్కువగా వచ్చింది కదా, కొంచెం ఇక్కడ అనేది కింద మిగిలినది ఇక్కడ జాయింట్ వేసామంటే సరిపోతుంది. ఇక్కడ ఇది ఇలాగే పెట్టేసి ఇక్కడ థ్రెడ్ ఇట్లా పెడదాం అనుకుంటున్నాను. ఈ బటన్స్ తీసేసి ఈ బటన్స్ ప్లేస్ లో థ్రెడ్ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనకు ఈ థ్రెడ్ ఉంది కదా, ఇలాగనే ఇటు సైడ్ కూడా పెట్టేసి థ్రెడ్ ఇటు పెట్టామంటే బ్యాక్ చూడడానికి కొంచెం డిఫరెంట్ కొత్త డిజైన్ మాదిరి అనేది అనిపిస్తూ ఉంటుంది. మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ క్లాత్ అనేది ముందుగానే ఇక్కడ కుట్టేసి తర్వాత ఇది జాయిన్ చేసామంటే మనకు అనేది సరిపోతుందండి. చూడండి, మొత్తం అనేది మనకి ఇలా అనేది వస్తుంది. ఇది అనేది కటింగ్ అయితే చేయట్లేదండి, మనము కుట్టేటప్పుడు అనేది చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టేసుకుందామండి. మనకు టైలరింగ్ ఎలా ఉండాలంటే అప్పుడప్పుడే కానీ ఐడియా అనేది వచ్చేస్తూ ఉండాలండి. అలా అయితేనే ఏదన్నా కానీ చిన్న చిన్న తప్పులు జరిగినా కానీ కస్టమర్స్ది మనం సరి చేసి ఇవ్వగలము. ఇప్పుడు ఇవి అయితే హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అనేది నేను ఇప్పేసానండి. దీన్ని అనేది ఇలా పెట్టేసుకున్నాము మడిచి. ఇవి హ్యాండ్స్ ఒక 6 ఇంచులు అనేది కటింగ్ చేశానండి. చూడండి, 6 ఇంచులు హ్యాండ్స్ అయితే ఉన్నాయి. దీనిలను ఇలా పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకున్నాము. చిన్న హ్యాండ్స్ అండి, నేను స్మాల్ పెట్టుకుంటున్నాను. బ్లౌజ్కి ఎలా పెట్టుకుంటామో ఆ టైప్లో అనేది పెట్టుకుంటూ ఉన్నానండి. ఈ క్లాత్ మనకు దానిలోకి అనేది ఉపయోగపడుతుంది. అలాగనే ఇంకొక హ్యాండ్స్ కూడా, ఇది కూడా సేమ్ అండి. నేను క్లాత్ని ఏం వేస్ట్ చేయదలుచుకోలేదు, అందుకని ఉండేది యూజ్ చేస్తున్నాను మొత్తము.
చూడండి ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇక్కడ కొంచెం క్లాత్ పడుతుంది. దీనికి కూడా మనము జాయింట్ వేసినా కుట్టినప్పుడు కుట్లోళ్ళకి అనేది పోతుందండి. ఇవి హ్యాండ్స్. ఈ మిగిలిన క్లాత్ అనేది మనకు దానికి తక్కువ వచ్చిందనే కాడ వాడుకోవచ్చు. కటింగ్ అయితే అయిపోయింది కదా. ఈ బ్యాక్ నెక్ ఒకటి మీకు కుట్టేది చూపిస్తాను. మనమైతే కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఫ్రంట్ భాగం అయితే కుట్టేశాను. ఇది చూడండి స్టార్ నెక్ కదా, ఇదైతే ఇంకా కుట్టేసి టక్స్లు కూడా వేసి పక్కన అనేది పెట్టేశానండి. ఇప్పుడు ముందర భాగం అనేది కుట్టాల్సింది అయితే ఉంటుందండి. ముందర భాగం కుట్టాలి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ అనేది బటన్స్ అనేది వచ్చినాయండి. ఇక్కడ బటన్స్ వచ్చినాయి, థ్రెడ్స్ లేవండి. బటన్స్ అనేది తీసేసి బటన్స్ ఎక్కడెక్కడ వచ్చాయో అక్కడ అనేది దీనిలో మనకు థ్రెడ్ అనేది ఇలా పెట్టేశానండి. నేను ఇందాక వీడియో తీశాను కానీ దానికి మైక్ ఆఫ్ లో ఉన్నదండి, అందుకు ఇది మళ్ళా తర్వాత అనేది తీస్తున్నాను. ఈ థ్రెడ్స్ ఈ బటన్స్ ఉన్న ప్రతి సాట్ అనేది థ్రెడ్స్ పెట్టేశాను. ఎందుకంటే ఇంకొక దానికి కూడా మనకు ఆల్రెడీ ఫస్టే ఈ థ్రెడ్స్ అనేది ఉన్నాయండి. ఈ థ్రెడ్స్ అనేది ఉన్నాయి కాబట్టి మనము తర్వాత అనేది ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి దీన్ని ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాము. కొంచెం మందం ఎక్కువ అయిపోయిందండి, మిషన్ రావట్లేదు. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకు లైనింగ్ అండి, బ్యాక్ భాగం కట్ చేసాం కదా రౌండ్ నెక్, దీనికి నేను మెడపీస్ వేసి మడిచి అనేది కుట్టేశానండి. లైనింగ్ క్లాత్కి అనేది మెడపీస్ వేసి మడిచి కుట్టేశాను. దీన్ని ఇలా సగం చేసేసుకొని ఇక్కడ అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కు ఇక్కడ మనము దీన్ని జాయిన్ చేసాం కదండి, దీనికి కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండిటికి అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. నేను ఇది ముందు కట్ చేయకుండా ఉండింటినక బాగుండండి, కానీ నేను సరిపోదు అనుకోలేదు. ఎందుకంటే ఇది కోట్ కదా, కొంచెం పెద్దగానే వస్తుంది డ్రెస్ బాడీ కన్నా అనుకున్నాను, కానీ తక్కువగా వచ్చేసిందండి. అయినా ఏం పర్లేదు, మనలో టాలెంట్ ఉంటే ఏదాన్నైనా కానీ మనము సరి చేసేస్తాము. చూడండి మనకు నెక్ అనేది ఇలా అనేది వస్తుందండి. ఎంత బాగా వచ్చేసిందో చూడండి, చూడడానికి బాగుంది కదా, ముందర నెక్గా ఉంది కదా. కానీ ఇది మనము బ్యాక్ వేసుకోవచ్చు, అలాగనే వచ్చేసి ఫ్రంట్ కూడా వేసేసుకోవచ్చు అండి. ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు దీనికి. ఇప్పుడు ఇక్కడ పక్కకు జరగకుండా ఒక పిన్ అనేది పెడుతున్నానండి. ఇటు సైడ్ ఎంత గ్యాప్ వచ్చేసిందో ఇటు సైడ్ కూడా అంతే గ్యాప్ వచ్చేసింది కదా, దీనికి కూడా ఒక పిన్ను పక్కకు జరగకుండా పెట్టేద్దామండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ గ్యాప్ అనేది మనము
ఇక్కడ చూడండి దీన్ని వేసేద్దాము. ఇలా వస్తుంది మనకు. చూడండి దీనికి ఒక వైపు అనేది ఇలా మడిచే ఉండాలి. ఆల్రెడీ నేను ఇది మడిచినదేనండి. అందుకోసమే దీన్ని నేను ఏం చేయట్లేదు. ఊరికి ఇలా పెట్టేసి దీనికి జాయింట్ అనేది చేస్తున్నాను అంతే. ఇలా జాయింట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి కుట్టుకుంటూ వచ్చేద్దాము. మనకు నెక్ ఎక్కడ నుంచి ఉందో నెక్ మీద పడేటట్టు చూసుకొని కుట్టుకోవాలండి. చూడండి మనకి ఇలా అయితే కనుక వస్తుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అండి. రెండు వైపులు అనేది కుట్టిన తర్వాత ఈ పిన్నులు అనేది తీసేద్దామండి. పిన్నులు తీసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేద్దాము. చుట్టు అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి మనకు ఇప్పుడు షేప్ అనేది కనిపిస్తా ఉంది. ఇక్కడ అనేది టక్స్లు వేసుకున్నాము. టక్స్లు అయితే వేసేసానండి. ఇప్పుడు చూడండి మనకు ఈ డ్రెస్ రెండు విధాలుగా వేసుకోవచ్చు. అంటే మనం నెక్ అనేది అటువైపు వేసుకోవచ్చు, ఇటువైపు వేసుకోవచ్చు అండి. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఈ థ్రెడ్ అనేది దీంట్లోకి ఎక్కిచ్చేసేయడమేనండి. చూడ్డానికి కొంచెం మనకు డిఫరెంట్ గా కనిపిస్తుంది. చూడండి ఇంతే ఎక్కిచ్చేసుకోవడము. నేను డ్రెస్ మొత్తం కుట్టిన తర్వాత చూపించేస్తాను. చూడండి డ్రెస్ మొత్తము కుట్టేశాను, తిప్పేశాను కూడా. ఎలా ఉందో చూడండి. డ్రెస్ అయితే కనుక ఇది థ్రెడ్స్ కూడా పెట్టేశాను బ్యాక్ కట్టుకోవడానికి. లూజ్ గా ఉన్నప్పుడు అలా థ్రెడ్స్ కుట్టేసామంటే బాగుంటుంది. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇది రెండు విధాలుగా వేసుకోవచ్చు. ఇది బ్యాక్ అనేసి పెట్టాం కదా, ఇది ఫ్రంట్ కు ఇలా ఫ్రంట్ కైనా వేసుకోవచ్చు. నాకు తెలిసినంతలో ఫ్రంట్ కే బాగుందేమో అనిపిస్తా ఉంది. ఈ థ్రెడ్స్ ను ఇలా ముడేసుకున్నామంటే ఇక్కడ సరిపోతుంది. వీళ్ళను మనము ఎలా వేసుకున్నా ఏం పర్లేదండి. మనం పెట్టుకునేది కూడా హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ దగ్గర ఇక్కడ కుచ్చు వచ్చేది కానీ ఏమీ ఉండదు. ఇది వచ్చేసి నేను పెట్టినది అయితే బ్యాక్, కానీ ఫ్రంట్ కైనా కానీ వేసుకోవచ్చు. నెక్ అనేది పెద్దగా ఏమి ఉండదు, కరెక్ట్ గానే ఉంటుంది. ఇది కూడా చూడండి ఇటు సైడ్ కూడా ఇలా అయినా వేసుకోవచ్చు. ఈ డ్రెస్ ను వేసుకొని అనేది చూద్దామండి, వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి. డ్రెస్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి మొత్తం లోడింగ్ చేసేసానండి. చేతులకు అంతా అనేది వేరే క్లాత్ పెట్టి మడిచి కుట్టేశాను. ఎందుకంటే ఇది బాగా కుచ్చుకుంటుందండి, అందుకే ఎక్కడే కానీ లేకుండా చేశాను. చూడండి ఇది డ్రెస్ వేసుకొని అయితే కనుక చూద్దాం. చూడండి డ్రెస్ వేసుకొని చూపిస్తాను కదా. డ్రెస్ అయితే వేసుకున్నాను. కోట్ గా ఉన్నది డ్రెస్ అయిపోయింది. ఎంత బాగుందో కదా, చాలా బాగా నచ్చేసింది నాకైతే కనుక. బాగా ఉందండి. నెట్ అయినా కుచ్చుకోకుండా మొత్తం లోడింగ్ చేసి కుట్టేశాను కాబట్టి అస్సలు గుచ్చుకోవట్లేదు. డ్రెస్ మొత్తం చూడండి ఎంత బాగుందో. నేను చెప్పినట్టుగా నేను బ్యాక్ నెక్ కన్నట్టుగా తీసినది అయితే ఇంకా ఫ్రంట్ నెక్ వేసుకున్నానండి. ఇలా వేసుకుంటేనే చాలా బాగుంది. అనుకున్నది ఒకటి, జరిగినది ఇంకొకటి. ఇదేనేమో కానీ రెండు విధాలుగా ఉండేటట్టు అనేది నేనైతే హ్యాండ్స్ కూడా అనేది కటింగ్ చేసి అనేది కుట్టేశాను కాబట్టి ఏ పక్క వేసుకున్నా మనకి ఏం ప్రాబ్లం లేదు. నెక్ చూడండి ఎంత బాగుందో. కానీ ఇక్కడ కొంచెం లూజ్ ఉందండి. నేను ఎప్పుడు చెప్పే విషయమే, ఎందుకంటే నేను లూజ్ అయి వేసుకుంటానండి. టైట్ ఉంటేనక నాకు ఊపిరి ఆడినంత అనిపిస్తూ ఉంటుంది. అందుకు లూజ్ గానే వేసేసుకుంటాను. లూజ్ గా వేసుకున్న దాన్ని ఇక్కడ కొంచెం లూజ్ ఉంది. ఇంకా టైట్ అయితే అస్సలు నేను డ్రెస్ ఎక్కించుకోలేనండి. అది ముఖ్యమైనది. డ్రెస్ టైట్ గా వేసుకోవడం అయితే అస్సలు నాకు చేత కాదు. అందుకని ప్రతి డ్రెస్ కు ఈ థ్రెడ్స్ అనేది పెట్టేసుకుంటాను. ఒకేలా మనకు లూజ్ ఉన్నాయి ఇలా కట్టుకున్నామంటే సరిపోతుంది అనేసి. చూడండి ఎంత బాగుందో కదా. నేను ఈ గోల్డ్ కూడా అనేది ఎక్కువగా పెట్టలేదండి, కొంచెమే పెట్టేశాను. మనం గోల్డ్ కలర్ ప్యాంట్ అయినా వేసేసుకోవచ్చు, లేదా మీకు ఇంతమైన అంటే మనకు మోకాళ్ళ కన్నా చాలా కిందికి ఉందండి. కొంచెం కాలు కొంచెం ఒక బెత్తడమైన కాలు కనిపిస్తా ఉంది అంతే. చూడండి కొంచెమే మాత్రమే కాలు కనిపిస్తా ఉంది. కాళ్ళు కూడా అనేది ఏం కనిపించలేదు. మనం ఏ ప్యాంట్